ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వదిలేసి ఉండలేరు. నువ్వంటే ఆయనకు అంత ప్రేమ, మనమంటే ఆయనకు అంత ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటే క్షణమైన కూడా మనల్ని వదిలేసి ఉండలేకపోతున్నాడు అంట. వదలలేని దేవుడు ఎలా వదులుతాడు? నీకోసం ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తం గార్చాడు ఆయన, నీకోసం నా కోసం శ్రమ పడ్డాడు ఆయన కదా. ఆయన శరీరం నాగటి చాలా వల్ల దున్నబడింది, నీకోసం నా కోసం ఉమ్మి వేయించుకున్నాడు, నీకోసం నా కోసం ఆయన మన దోష శిక్షంతా కలువరి శిలువలో భరించాడు. ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీకోసమే నా కోసమే చిందించాడు. ఆయన నిన్ను నన్ను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అటువంటి మనల్ని దేవుడు ఏ ఒక్క రోజు కూడా విడిచిపెట్టి ఉండలేడు. తల్లైనా మర్చిపోతుంది, తండ్రి అయినా మర్చిపోతాడు కదా. కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏ బాంధవ్యాల్లో ఉన్న ఏ వ్యక్తులైనా మర్చిపోతారేమో, కానీ యేసయ్య మనల్ని మర్చిపోవడం. ఆయన మర్చిపోతే ఈరోజు నువ్వు నేను ఉండేవాళ్ళం కాదు. ఆయన మనల్ని క్షణం కూడా వదిలిపెట్టని దేవుడు.